అనుకున్న పని అలా సాధించాను, అనుకోకుండా నువ్వు ఇలా దయచేశావు. ఏమిటో ఆ సాధించిన పని? ఇంకేముంది, ఆస్తి అంతటి మీద అధికార పత్రం చూడు. ఇంత చేస్తే వట్టి పవర్ పట్టాయేనా? పిచ్చిదాను, ఈ రెండో కాగితం చూడు, ఇది క్రయ దస్తావేజు. అంటే ఈ ఆస్తి సర్వస్వాన్ని మన స్వాధీనం చేసే హక్కు పత్రం. దీని నకలంటే నమ్మి కిమ్ అనుకున్న సంతకం పెట్టింది. పాప ఆ మైక్రోన్. అబ్బా, మీరెంత తెలివైన వారండి. అంతా తమ స్నేహభరితేగా. నాగేశ్వరరావు గారు అనుకుంటే కాని పని ఏమన్నా ఉందా? అమ్మాయి, ఎవరు తింటారు తిండి? మీరు అన్నం తినరా? కాస్త గడ్డి సీతమ్మ. రంగన్న, ఏమిటి పెడుతున్నావు? అదే నీకెందుకమ్మా గడ్డి? మా ఆవులు కావద్దు, కాస్త ఏమంటున్నాను గడ్డి. వెయ్యమ్మా వెయ్యి. ఇదన్నీ తీసుకెళ్లి పెంట్లో పారాయి. ఈ తిండి కుక్కైనా ముట్టుకోదు. పోనీలేమ్మా, మీరు కాస్త తిందురు. రాస్కల్, ఏమిటి కూస్తున్నావు? నేను ఇప్పుడే డిస్మిస్ చేస్తున్నారు. వెళ్ళు. ఏమోయ్, 10 ఏళ్ల నుంచి ఇంట్లోనే పని చేస్తున్నాను తెలుసా? ఇక 10 నిమిషాలు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు తెలుసా? గెటప్. వెళ్ళమంటున్నాను. వాళ్ళని చేర్చొద్దని అప్పుడే చెప్పారు, మీరు విన్నారు కదా. ఇల్లు లేక వచ్చారు, పులినై కూర్చున్నారు. అమ్మా, ఇప్పుడైనా మించిపోలేదు. మీరు ఊనండి, వాళ్ళని చుట్టుపక్కల లేకుండా తరివేస్తాను. తొందరపడకూడదు రంగన్న. ఈ ఇంట్లో పని చేయలేం తల్లి. అమ్మా, ఇంతకాలం మీ ఉప్పు పులుసు తిని బతికాం. ఎక్కడున్నా ఎప్పుడు పిలిచినా రెక్కలు పట్టుకొచ్చి వాడతాం. కానీ అర్థమైంది సీత. వెళ్ళి వెళ్ళి. దండాలమ్మగారు. వెళ్ళొస్తానమ్మా. మర్యాదగా పిల్లలు, ఇదిగో చూడు. ఏమనుకుంటున్నావో ఏమో, అసలు ఇంటికి యజమాని ఈయన గారే. నువ్వు నకలంకలు రాసిచ్చింది పవర్ పట్ట నకలు కాదు, ఈ ఆస్తి ఓరు మొత్తం యావత్తుకి హక్కు పత్రం. అవరు రైతుగా అంతే. నిజమైన నాగేశ్వరం, ఎంత అన్యాయాన్ని కొడిగట్టావు. వారు నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదన్నా ఆచరించి చేరదీశాను. అందుకు నా బిడ్డను గతిలేని వాళ్ళగా చేస్తావా? ఆగో, నా తాత తండ్రులు సంపాదించింది, మా అన్న సంపాదించింది, తోడబుట్టిన వాడిని నాకు రాక మధ్య వచ్చిందని నీకు రావాలా? నోరుమై నీచుడా. అటే వాక్కు. ఇష్టమైతే నోరు మూసుకుని ఇక్కడే పడుండు, లేకపోతే తక్షణం బడినాడు. ఏమన్నావురా వేద్దామా? నోరెత్తితే ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. చేశారు బాబు. ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా నీకు. ఏం రంగన్న, అధికార పత్రం అని చెప్పి ఆస్తంతా తన పేరు రాయించుకుంటాడని నేను ఎలా అనుకుంటాను? అమ్మా, మీరే ఇలా దుఃఖిస్తే ఎలా? రవిబాబు కోసమైనా ధైర్యంగా ఉండాలమ్మా. ఎక్కడ ధైర్యం రంగన్న? నా కన్న బిడ్డకి చేతులారా ద్రోహం చేశాడు. అమ్మా అమ్మా, అయ్యగారు గట్టిగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద ప్లేడర్లు మన ఇంటికి వస్తూ ఉండేవారు కదమ్మా. వారంతా నాకు తెలుసు. ఇది మైన వాస్తి, పైగా మోసం చేసి రాయించుకున్నారు. అమ్మా, పట్టణం వెళ్ళి ఇదంతా వారితో చెప్పి మన ఆస్తి మనకు వచ్చే మార్గం ఏర్పాటు చేయించుకొస్తానమ్మా. అమ్మా వెళ్ళమంటారమ్మా, వెళ్ళొస్తానమ్మా. అమ్మా ఆ విధవ సలహా చెప్పడం, ఈ విధవ శరీరంలో ఉన్నా ఆ మాయదారాడు ఇచ్చేసాడు ఐడియా. ఆలస్యమైతే గోటుతో గిల్లేది గొడ్డల వరకు వస్తుంది. అవునమ్మాయా, మనం కళ్ళతో చూస్తేనే కాదు, కత్తులు గొడ్డలు అక్కర్లేకుండా అనుకున్న పని అవలీలుగా జరుగుతుంది. ఈ నాగేశ్వరరావు కడ్డుగా దాని కడుపులో ఒక బిడ్డ, కళ్ళ ముందు ఒక బిడ్డ. ఆలోచించండి, ఆస్తికి అడ్డుగా 2 మైనర్లు కాదు, 3. శాంతముతో సహా వాళ్ళిద్దరూ కావలసిందే.
మీరు అంటే అవల రైట్కి ఈ రాత్రే. సరే కానీ బారు 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 శాంతం ఎక్కడికో పరారైపోయింది. రవితో కూడానా? అవును, రైట్ గా. నువ్వు సలహాలు బ్రహ్మాండంగా ఇస్తావు కదా, అందుకేగా నా పేరు బ్రహ్మాండం. కానీ సాధించేటప్పటికి మాత్రం శుద్ధ చవటైపోతా. పాపం తల్లి బిడ్డలకు ఆదికి ఎడబాట గుండగీడులా దురంతాలకు దండనయే లేదా దిక్కులేని వారికి దేవుడే దిక్కని మందురే ఎక్కడయా నీ దయా సముద్రము ఎవరికయా స్వామి. పక్కలోని పసి పాపనుగానక పక్కలోని పసి పాపనుగానక బ్రద్దలయ్యే కుండెలయో దిక్కుమాలి నల్లాడుతున్న కాటినురాలి కనుగొనవా దేవా కనుగొనవా. అయ్యో పాపం తల్లి బిడ్డలకు ఆదికి ఎడబాట. నిండు గర్భవతిలా ఉంది, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళండి. త్వరగా. అమ్మా 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 బిల్డింగ్ పని పూర్తి చేసుకొచ్చానమ్మా. మనకి ఇంకేమీ భయం లేదు. అమ్మా ఆ ప్లేయర్లు గారు ఉన్నారే, వచ్చావా ఆయన? ఏరా పెద్ద ప్లేయర్లో పెట్టావా? పెడతాడు మాయగారాడు. ఫీజు ముందే ఇచ్చావా? ఆకర్నిస్తానని అరువు పెట్టావా? ఏమిటి బాబు మీరు అనేది? ఆస్తి కాజేద్దామని మా వదిన గారిని మాకు దూరం చేసి ఏమి ఎరగనట్టు ఏమిటి నటన? అవి నేను చేశావు చెప్పు. అంటే అమ్మగారి కళ్ళేరా ఆ మహాతల్లిని నిండు చూడాలని పసిపిట్టతో సహా ఇంటి నుంచి గెంచి ఆనందిస్తున్నారా? ఈ పాపానికి నీ కళ్ళు పేరిపోతే మళ్ళీ మా కంటపడ్డావంటే నీ బుర్ర పగిలిపోతుంది. అవల్ రైట్ గా అమ్మాయ్యా మన పంతాన్ని నెగ్గించుకున్నాం. వజ్రం సంతోషం మనసొత్తు, సంతాపం వాళ్ళ పొత్తు. అమ్మా మీదే ఊరు? ఎక్కడి నుంచి వచ్చారు? అప్పుడేదో తెలివి తప్పి పడిపోయే ముందు
దయచేసి అవేమీ అడగవద్దు స్వామి. జరిగినదంతా మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు దూరమైన నా మొదటి బిడ్డ దేవుని దైవం నాకు తిరిగి దక్కితే ఎంతో ఆనందిస్తాను. లేదా ఈ కసిగింది నాకు దిక్కని నా కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటాను. విచారించకమ్మా, దిక్కులేని వారికి ఆ దేవుడే దిక్కు. ఈ విశాల విశ్వంలో నీకు ఈ పసిబిడ్డకి చోటు లేకుండా ఉంటుందే వెంకన్న స్వామి. ఈ అమ్మ మీతో పాటు మీ ఇంట్లోనే ఉంటారు. ఒకే కుటుంబంగా ఉంటూ తోట పని చెత్తి పని ఒకరికొకరు సహాయంగా చూస్తూ ఉండండి. అలాగే స్వామి. అమ్మాయి, ఏ నానా? అక్కయ్య లోపలికి తీసుకుపదా. పసిబిడ్డని జాగ్రత్తగా చూడు. అలాగే రామ్మారా. రాజా, అమ్మా, ఎప్పుడు చదివేనా? రా బాబు, కొవ్వతింది గాని. ఇదిగో నీ బుట్ట కేసం. నువ్వు రాజుగారిని, నువ్వు నేను మంత్రి గారిని. నేను హాస్తిగా అండి. పిల్లలకు కూడా పదవులు. అది సరే గాని ముందు కొంచెం బువ్వ తిని పొట్టలు నింపుకోండి. తర్వాత తీరుపడిగా పదవుల గురించి ఆలోచిద్దాం. అయితే ఈ రాజ్యం నిలబడినట్టే. ఈ రాజుగారికి డబ్బేమన్నా అవసరమా? మరి అయితే మంత్రి గారు అయితే నీ పదవి నాకొద్దు. ఇదిగో నా రాజీనామా. ఏ రాజమంత్రి ఆలోచించుకున్నారు. ఎవరమ్మా? ఇక మీదట ప్రజలు చెప్పినట్టు వినాలని, అంటే బువ్వ తినాలని. ఈ ముద్దు మాటలు వినే అదృష్టం మీ అమ్మ నాన్నకి ఉంటుంది. ఎంతో ఆనందించేవారు.